అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి కమిటీ సభ్యులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు జీవన్ గౌడ్. నేను ఈరోజు ఒక విషయం తెలియజేస్తున్నా. బొడ్రాయి పండుగ చాలా ఘనంగా ప్రతిష్టాత్మకంగా చాలా గొప్పగా అందరు చెప్పుకునే విధంగా నిర్వహించారు. చాలా సంతోషము. కాకపోతే ప్రజలకు మెసేజ్ తెలియచేయడంలో గందరగోళం ఏర్పడ్డది. ఎందుకంటే పంతులేమో బియ్యం పోసుకోవద్దని, మరి కమిటీ సభ్యులేమో పోసుకోవచ్చు అని చెప్పి, మరి బోనాలు తీయొచ్చు అని చెప్పి వీళ్ళు తీయొద్దని వాళ్ళు, అట్లా కొంచెం ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. అసలు దీనికన్నా ముందు ఈ బొడ్రాయి ప్రతిష్ఠ చేసేదానికన్నా ముందు మొన్న ఇచ్చిన మెంబర్స్ అందరితో కలిసి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందరి సలహాలు తీసుకుని ఉంటే ఇంకా గొప్పగా చాలా బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే ఎలక్టెడ్ బాడీని పక్కకు పెట్టేసి అప్పటిదప్పుడు ఏదో వాళ్ళకు అనుకూలంగా ఉన్న కమిటీని వేసుకొని వాళ్ళు చేసిర్రు. సరే, ఏది ఏమైనా కూడా మంచి ఘనంగా చేసిర్రు. కొన్ని చిన్న చిన్న తప్పులు చేసిర్రు. ప్రజలకు సరైన మెసేజ్ ఇయ్యలేకపోయిర్రు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పండుగ అయిపోయింది, బొడ్రాయి పండుగ అయిపోయింది. ఇప్పుడు బుర్జుగల్ల హనుమంతుని కట్టాలి, మళ్ళీ అంబర్పేట్ మాంకలమ్మ గుడి చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టాలి ముఖ్యంగా. ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్. మరి అమ్మవారికి అద్దు అనేది ఉండాలి ఒకటి. మరి ఆడ చనిపోయిన వాళ్ళ దినాలు అక్కడనే చేస్తారు. వాళ్ళు చనిపోతే ఇంగళం అక్కడనే పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు, అది చాలా అరిష్టము. కాబట్టి మరి స్వార్థంతో, మీ స్వార్థంతో, అక్కడ ఉన్న స్వార్థంతో ఆలోచించకుండా ప్రజల కోసం, ఊరి కోసం ఆలోచించి కంపౌండ్ వాళ్ళు పెట్టాలి. ముంగట ఒక గేట్ పెట్టి కమాన్ పెడితే అప్పుడు గుడికి ఒక స్ట్రక్చర్ అనేది మంచిగా వస్తుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి. ఎందుకంటే అలా స్కూటర్లు, కార్ పార్కింగ్ అన్నీ అది గుడి చుట్టుముట్ట అంతా పార్కింగ్ అయిపోయింది. ఇట్లా చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టి ముంగడ పెట్టేసి ఎవరు తాళం వేసుకుంటారు, ఎవరు ఉండదు, ఇక మంచిగా సపరేట్ అయిపోతుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా కంపౌండ్ వాళ్ళు పెట్టాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చైర్మన్ ఉన్నప్పుడు ఆయన తవ్విండు, గుడి చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు పెడతా అని చెప్పి ఒక 3 ఫీట్ల గల్లీ వదిలిపెట్టేసి తవ్వేసిండు. మరి అది ఇప్పుడు అద్దు అట్నే ఉంది, ఇంకా తవ్విన అద్దు అదే అద్దు మీద సేమ్ అదే విధంగా పెట్టేస్తే అయిపోతుంది. ఊరి కోసమే కదా, ఊరు బాగుండాలనే కదా. అంతేగాని ఎవరి స్వార్థం ఆలోచించకుండా అందరూ సహకరించి పెట్టాలి. అందరూ మాట్లాడాలి. ఏదో ఒకరిద్దరు వర్గాల ఆయన శ్రీకాంత్ లేకుంటే మహేందర్ ఎవరు మేము ఇద్దరు మూర మాట్లాడితే కాదు. ఊరి కోసము అందరూ మాట్లాడాలి. అందరూ మాట్లాడి మరి పెట్టాలని చెప్పి, మరి చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెట్టే విధంగా అందరూ కమిటీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి అది పెట్టిపియాలి కంపౌండ్ వాళ్ళని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు మెంబర్షిప్ ఇవ్వకపోవచ్చు మీరు, ఎందుకంటే ఒక 2-3 కావాలని చెప్పి మొన్న నాకు మెంబర్షిప్ ఇస్తే బాగుండదు అని చెప్పి వాళ్ళు ఏదో కక్షపూరితంగా చేసి నాకు మెంబర్షిప్ రాకుండా చేసిరు. ఆయన సంతోషం. ఎందుకంటే నాకు ఒక తృప్తి ఉంటుంది. అరే, నేను కొట్లాడి ఒక 500-600 మందికి మెంబర్షిప్ వచ్చింది. ఒక 500-600 మందికి మెంబర్షిప్ ఇప్పించగలిగిన నేను కొట్లాడినందుకు, నేను ఇంక 200-500 మంది కొట్లాడినందుకు మెంబర్షిప్ ఇప్పించగలిగిన అది తృప్తి నాకు ఉంటుంది కదా. నాకు ఇవ్వకుండా సరే మెంబర్షిప్ సంతోషం. ఎందుకంటే మా అమ్మ ఊరు ఆడబిడ్డ, మా అమ్మ సరిగా ఉన్న వాళ్ళు చాలామంది ఆడబిడ్డల కొట్లకి ఇచ్చిర్రు ఊర్లో. కానీ నా జీవన్ కూడా ఒక్క దాంట్లోనే పగబట్టి కావాలని కొంతమంది 500 మంది చేసిర్రు. అయినా అమ్మవారు చూసుకుంటుంది, మాకు సంబంధం. కానీ బరాబర్ మాట్లాడతాం, అమ్మవారి అభివృద్ధి కోసం మాట్లాడతాం, కొట్లాడతాం, అన్నీ చేపిస్తాం ఖచ్చితంగా. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏంటంటే హనుమల్ల గుడి కట్టాలి, అమ్మవారి గుడి కాడ కంపౌండ్ వాళ్ళు పెట్టాలి అని చెప్పి మేము దేవస్థాన సేవా సమితి కమిటీ సభ్యులకు మరి మేము తెలియజేస్తున్నాము. జై బుజ్లీ మంకాలమ్మకు జై.